మార్నింగ్ నుంచి కూడా ఒక ఆడియో అనేది మొత్తం కూడా వాట్సాప్ గ్రూపులలో అదే విధంగా సోషల్ మీడియాలలో కూడా తెగ వైరల్ అయిపోతూ ఉంది. ఏంటి అంటే మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అదే విధంగా చిరంజీవి గారిని కూడా దూషిస్తూ కూడా ఒక ఆడియో క్లిప్ లో మాట్లాడారు అని చెప్పైతే ఎంతో మంది జనసేన నాయకులు, జనసేన సైనికులు, అదే విధంగా వీర మహిళలు కూడా ఎంతో భావోద్వేగానికి అయితే గురి కావడం జరుగుతోంది. కావలి బ్రిడ్జి సెంటర్ దగ్గర కూడా ఒక దగ్గర వీళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేసి పవన్ కళ్యాణ్ గారిని అదే విధంగా చిరంజీవి గారిని దూషించినందుకు గాను ప్రత్యేకంగా క్షమాపణలు చెప్పాలి, 24 గంటల్లో అయితే క్షమాపణలు రావాలి అని అయితే ఇక్కడ అందరూ కూడా సమూహంగా అయితే చేరడం జరిగింది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది జనసేన నాయకులు, జనసేన వీర మహిళలు, జనసేన అభిమానులు కూడా ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. వారిని కూడా అసలు ఏం జరిగింది ఏంటనే విశేషాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ అయితే మనతో జనసేన నాయకులు సాదిక్ గారు అయితే ఉన్నారు. వారిని కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు ఉదయం నుంచి కూడా ఒక వాయిస్ అయితే వైరల్ అయిపోతూ ఉంది సోషల్ మీడియాలో. అసలు ఏం జరిగింది ఏంటంటారు? ఇక్కడ మీరందరూ కూడా ఎందుకు వేచున్నారు? అంటే మనం ఈ రోజు చూసుకుంటే వాట్సాప్ సోషల్ మీడియాలో ఈ రోజు ఒక సంభాషణ అయితే రిలీజ్ అయ్యింది. దాంట్లో మీరు గమనిస్తే మెగాస్టార్ చిరంజీవి, పద్మ విభూషణ్ అయిన మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అసభ్యంగా మాట్లాడడం, అలానే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంది పేదల పాలిటి పెన్నిడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి మీద అసభ్యంగా కొడక అని చెప్పి దుర్భాషలాడడం, దాని వల్ల ఈ రోజు మేము అందరం రోడ్డు మీదకి ఎక్కాల్సి వచ్చింది. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు మీ రాజకీయ జీవితం ప్రారంభమైనదే మీరు ప్రజారాజ్యం పార్టీ నుంచి. అందరికీ తెలుసు, కావల్లో మీరు ప్రజారాజ్యం పార్టీ అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మీ కాలేజీకి తీసుకొచ్చి మీ కాలేజ్ ఓపెనింగ్ కి చిరంజీవి గారిని వాడుకున్నారు. మీరు ఈ రోజు అందరికీ తెలుసు, మీ కాలేజ్ శిలాఫలకం మీద చిరంజీవి పేరు ఎందుకు పెట్టుకున్నారు? మీరు చిరంజీవి గారితో మీరు లబ్ధి పొంది ఈ రోజు రాజకీయాల్లో మీరు చిరంజీవి గారి పుణ్యమాన వచ్చి ఈ రోజు మీరు చిరంజీవి గారిని బూతులు తిట్టడం అనేది మా అందరికి చాలా చాలా అసలు ఎలా ఉందంటే ఒక్కొక్కరు రగిలిపోతున్నారు. దయచేసి 24 hours లో క్షమాపణకు చెప్పకపోతే ఎంత దూరమైనా మేము వెళ్తాం, దీని మీద మేము పోరాటం చేస్తాం. ఈ రోజున మీరు ఇక్కడ అందరూ కూడా గ్యాదర్ ఏం చేయాలనుకుంటున్నారు? మేమందరం ఒకటే, ఆయన మీద వ్యతిరేకం ఏంటంటే ఇప్పుడు అది విని ఇక్కడ లేడీస్ గానీ, అందరూ గానీ, విద్యార్థులు గానీ, స్టూడెంట్స్ గానీ, జన సైనికులు గానీ, చిరంజీవి అంటే అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు ఈ రోజు వచ్చారు. ఆయన అసలు రాజకీయాల్లో లేడు, ఆయన గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం నీకేంది? మేము ఒకటే చెప్తున్నాం, ఆయన చేసిన అవినీతి, ఆయన చేసిన అక్రమాలు ఈ రోజు కావల్లో మనం చూస్తున్నాం. ఆయన అసలు కావల్లో ఉండడానికి అర్హుడే కాదని మేమందరం సభాముఖంగా అందరికీ చెప్తున్నాం. అసలు ఆ వీడియోలో దాంట్లో ఉన్న సారాంశం ఏంటంటారు? అంటే క్లుప్తంగా సారాంశం గురించి అసలు చెప్పాలంటే, అసలు ఇంగిత జ్ఞానం ఉన్నోడు, చదువుకున్నాడు, నేను ఒక విద్యావేత్త అంటాడు, నేను సివిల్ వ్యాపారిని, నేను బిజినెస్ చేస్తానంటాడు, కొంచెం ఉన్న బుద్ధి ఉన్నాడు, అలాంటి భాషలు మాట్లాడతారు పదజాలం. ఇక్కడ ఈ రోజు లేడీస్ అందరూ కూడా అసహించుకుంటున్నాడు ప్రతాప్ కుమార్ రెడ్డిని. నువ్వు మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడు, నీకు ఇష్టం వచ్చింది నువ్వు మాట్లాడు, నీకేమన్నా ఉంటే సబ్జెక్ట్ లో. నువ్వు కొడక గిడక అని చెప్పి మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు, నాలుగు చీరుస్తారు. అది కాకుండా ఆడియోలో ఉన్న సారాంశం, మెయిన్ సారాంశం ఏంటి అంటే ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తీసుకొని వచ్చి ఎక్కడెక్కడ ఇల్లు కొంటున్నారని, ఎక్కడెక్కడో పెడుతున్నారని, అంటే సంపద కూడేసుకుంటున్నారు, ప్రజలకు ఏమీ చేయట్లేదు అన్నట్టుగా కూడా ఉంది అని చెప్పని అనుకుంటూ ఉన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? దాని గురించి నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఇప్పుడు కావాలో మనం చూస్తే ఆయన చేసిన అక్రమాలు, ఆయన చేసిన గ్రావెల్ దందాలు, ఆయన చేసిన అవినీతి మొత్తం తీసుకెళ్లి బెంగళూరులో దాచిపెట్టుకున్నాడు. అదే పక్కన కూడా అదే విధంగా ఆలోచిస్తున్నాడు. ఇతని మైండ్ సెట్ ఎలాంటిదంటే దోచుకోవడం, దాచుకోవడం. కాబట్టి అలానే పక్కన వాళ్ళ మీద కూడా ఇదే బురదలు జల్లుతున్నాడు. మేము ఒకటే చెప్తున్నాం, నీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ నువ్వు దమ్ముంటే నీ సాక్ష్యాలతో తీసుకొచ్చి నిరూపించు, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు చిరంజీవి గారి గురించి మాట్లాడితే నాలుగు చీరేస్తాం. ప్రెసెంట్ అయితే మనతో జనసేన నాయకులు పొప్పా సాయి గారు అయితే మనతో ఉన్నారు. వారిని కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు వింటూనే ఉన్నారు, అసలు ఏం జరిగింది ఏంటంటారు? ఈ రోజు యాక్చువల్ గా ఒక ఆడియో లీక్ సందర్భంగా ఈ రోజు జనసేన నాయకులు, జనసేన వీర మహిళలు, కావలి పట్టణ ప్రజలతోటి నెల్లూరు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనం సృష్టించింది. ముందుగా ఈ ఆడియో లీక్ కి కావలి పట్టణ ప్రజల తరపున పవన్ కళ్యాణ్ గారికి ముందు క్షమాపణలు చెప్తున్నాం. ఎందుకంటే ఈ కాన్వర్సేషన్ జరిగింది ఒక జన సైనికుడి మధ్యన, ఒక మాజీ ఎమ్మెల్యే గారి మధ్యన జరిగిన సంభాషణ. దానిలో ఒక జన సైనికుడు ఎలా ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారు చూసి మేము అందరం నేర్చుకొని పార్టీ కోసం, ఆయన ఎన్నో అవమానాలు పడ్డాడు, ఆయన నుంచి ధైర్యం తెచ్చుకొని మేము ఇంతకాలం పార్టీని నడిపిస్తున్నాం. కానీ కొంతమంది బూట్లు నాకే వ్యవహారాలు చేస్తూనే ఉన్నారు జనసేన. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆవేదన కూడా 2 రోజుల నుంచి ఆయన బాధ కూడా చెప్పడం ఇదే విధంగా జరిగింది. జనసేన పార్టీలో ఉంటూ రాజీనామా చేసి మీ ఇష్టం వచ్చింది చేయండి, ఒక జనరల్ కాండు కప్పుకొని ఒక పక్క పార్టీ, అది మాజీ ఎమ్మెల్యే గారి దృష్టికి వాయిస్ ఓవర్ తీసుకెళ్లిన ఒక జనసైనికుడికి మేము అందరం సిగ్గుపడుతున్నాం. ఇటువంటి వాడు సమాజంలో ఉన్నంత వరకు ఒక పార్టీ, ఏ పార్టీ అయినా ఎదిగే అవకాశమే లేదు. అందుకు ముందుగా క్రమశిక్షణా చర్యలు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క జన సైనికుడు ఇలాంటి వారి మీద, ప్రతి ఒక్కరు పార్టీలో ఉంటూ పక్క పార్టీ వాళ్ళ బూట్లు నాకే ప్రతి ఒక్కరి మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆడియో సంబంధించి వస్తే
తప్పు ఒక జన సైనికుడిది మాత్రమే కాదు, ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక గౌరవనీయ ఎమ్మెల్యే హోదా అనుభవించిన వ్యక్తి, ప్రజల్లో ఉన్న వ్యక్తి, ఆనా కొడుకు ఈనా కొడుకు అనే మాటలు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ ఆడియో ఫేక్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇదే కనుక నిజమైతే ఆయన కావలిం పట్టణ ప్రజలకి ప్రెస్ మీట్ ద్వారా ఇది అవాస్తవం అని తెలియజెప్పాలి. లేని పక్షంలో జనసేన కార్యకర్తలు, వీరమహిళలు ప్రతి ఒక్కరూ ఆయన ఇంటి దగ్గరకు వచ్చి ధర్నా చేసి క్షమాపణలు చెప్పించేదాకా కావలి పట్టణ ప్రజలు ఊరుకోరని వారిని హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నారు. ఇక్కడ అందరూ కూడా గ్యాదర్ అయి ఉన్నారు కదా ఈ రోజు మొత్తం వీర మహిళలు, జనసేన నాయకులు అందరూ కూడా ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ముందుగా మా క్షమాపణని తెలియజేస్తూ, ఒక ఎమ్మెల్యే ఇటువంటి దారుణమైన చర్యలు, మెగా ఫ్యాన్స్ ని, జనసేన నాయకుల్ని, వీరందరినీ ఎంతో అవమానకరంగా మాట్లాడిన దానికి ఆయన క్షమాపణలు చెప్పాలి. వాస్తవంగా ఈ చర్యకి, ఈ ఆడియో లీక్ కి సంబంధించినంత వరకు తన బాధ్యత ఎంత మాత్రం ఉందో నిజాన్ని నిరూపించుకోవాలి. అలా నిరూపించిన ఆ సమయంలో మేమందరం వారి ఇంటి దగ్గరకు వచ్చి ధర్నా చేసి వారి వద్ద క్షమాపణలు కోరేంత వరకు వారిని నిలదీస్తామని మేమందరం హెచ్చరిస్తున్నాం. జనసేన నాయకులు జానీ గారు ఉన్నారు, వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మొత్తం కూడా ఈ రోజు ఉట్టడిపోతూ ఉంది కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున అందరూ కూడా ఎంతో ఫీల్ అవుతూ ఉన్నారు ఆ ఆడియో లీక్ పట్ల. దీని గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు? అంటే అమ్మా, మేము ఈరోజు మధ్యాహ్నం చూసాము, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత గాని ఏదైనా ఉందా? ఒక టైంలో చిరంజీవి గారు వేసిన భిక్షే కదా నీకు. నువ్వు చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు ఈ విధంగా వాయిస్ రికార్డులు మేము ఈ రోజు విన్నప్పటి నుంచి మా కడుపు మండిపోతుంది. అసలు లెక్క ప్రకారం మేము ఏదో విధంగా ఇక్కడ మేము ఖచ్చితంగా దిష్టిబొమ్మ కార్యక్రమం తీసినా మీతో చేద్దాం అనుకున్నాం ఈ రోజు. కాకపోతే మా అధిష్టానం అలాంటి మాకు చెప్పలేదు, అలాంటి చేయకూడదు, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు అనేసి మాకు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు మాట్లాడారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మీ హద్దు దాటి మాట్లాడారు. ఈ రోజు కావలి జనసేన నాయకులు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. కావలి జనసేన నాయకులు ఒక మనిషి 100 మందితో సమానం. ఈ ఇంటికాని ముట్టడం అనేది చాలా టైం పట్టదు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మాట్లాడిన ప్రతి మాట నువ్వు వెనకాల తీసుకోవాలా. మాట తీసుకోలేదంటే జన సైనికులు ఏందని నీకు నిరూపిస్తాం. నువ్వేదో మాట్లాడతావయ్యా మా పవన్ కళ్యాణ్ గారి గురించి. నీ బెంగళూరులో నీ ఇంటిగా ఉంటే నీకు చెప్పి నీ ఇంటి పక్కన డబ్బులు దాపెట్టుకున్నాడా? ఏ విధంగా మాట్లాడుతున్నావు నువ్వు పోయి మా చిరంజీవి గారి కాలగాడు కూర్చొని ఎన్నోసార్లు మాకు జనసేన రావాలని చెప్పి అడుగున్న టయాన్ని మర్చిపోయావు నీ మధ్యకాలంలో. అంటే నీకు నచ్చితే నువ్వు ఏ విధంగా అయినా నువ్వు దాన్ని ఏమంటారంటే ఓసర విల్లాగా నువ్వు మాట్లాడుతున్నావు. కావలి 10 సంవత్సరాలు నాశనం చేసావు. నువ్వు చేసిన అక్రమాలు, అవినీతులు అంతుబంతు లేదు కావిల్లో. జనసేన వాళ్ళంతా ఖచ్చితంగా ఈసారి నుంచి నీ అక్రమాలని బయట తీస్తాం ఖచ్చితంగా. రేపు సాయంత్రం కల్లా నువ్వు గాని మాట్లాడింది రిటర్న్ తీసుకోపోతే ప్రెస్ మీట్ లో గానీ జనసేన అనేది నీకు ఖచ్చితంగా నిరూపిస్తాం. జై జనసేన, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. జనసేన నాయకులు వెంకట సుబ్బయ్య గారు అయితే మనతో ఉన్నారు, వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అసలు జనసేన నాయకులందరూ కూడా ఈ రోజు అట్టడిగిపోతున్నారు రక్తం అని చెప్పనని కూడా చెప్తూ ఉన్నారు. దీని పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారని? నా పేరు సమ్మడి వెంకట సుబ్బయ్య. నేను 2014 మార్చి 14 నుంచి నేనే ఇక్కడ మా ఇంటి మీదనే 73 మందితో స్టార్ట్ చేశాను. నేను కొంతకాలం చేస్తే నాకు టౌన్ అధ్యక్షులుగా ఇచ్చారు. ఇప్పుడు నేను జిల్లా కార్యదర్శిగా ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను. ఈ మధ్య పరిణామాలు కావల్లో చూస్తే ఎవరో బయట వ్యక్తులు వచ్చి మా జనసేన నాయకులను కావచ్చు, వీర మహిళలు కావచ్చు రెచ్చగొడతా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మా కళ్యాణ్ గారి సిద్ధాంతాలు తెలుసు, ఆయన మీద మాకు అభిమానం ఉంది కాబట్టి ఎవరు ఏం చేసినా గానీ మేమందరము ఒకటే మాట ఒకటే పాటగా ఉంటాం. మాలో మనస్పర్ధలు ఉంటాయి కానీ విభేదాలు, సిద్ధాంత పరంగా విభేదాలు ఏం లేవు. ఒకరికి ఒక పాలసీలో ఇటుపోదామంటారు, కొంతమంది ఇటుపోవాలంటారు. అంతేగాని మాలో ఏమి వ్యక్తిగతంగా ఉంటాయి కానీ సిద్ధాంతాల పరంగా అందరం ఒకటే మాట ఒకటే పాటగా ఉన్నాము. అది ఆడియో పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఖచ్చితంగా మేము దాన్ని విభేదిస్తాం. ఆడియో పట్ల మేము ఖచ్చితంగా ఇలాంటి జరగకుండా రాబోయే రోజుల్లో ఎవరి వల్ల అయితే తెలుసుకొని మా అధిష్టానం కూడా చెప్పింది సీరియస్ గా ఖండించమని. ఆ ఆడియో పట్ల మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎవరైనా కానీ ఖండిస్తున్నాం. వాళ్ళు మా జనసేన పార్టీ కాదు, బయట వ్యక్తులు వైరల్ చేస్తున్నారు. వాళ్ళను తీవ్రంగా మేము ఇలాంటి జరగకుండా చూసుకోండి, రాబోయే రోజులు ఇబ్బందులు పడతారని చెప్తున్నాం జనసేన పార్టీ తరఫున. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు? అయ్యా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు, మీరంటే గౌరవము. మీరు మీ టైంలో
ఇసుక దందాలు కావచ్చు, వైన్స్ కావచ్చు, ఇంకా రకరకాలుగా వచ్చేసి నువ్వు భూ ఆక్రమణలు కావచ్చు, నీ అనుచరులు చేసిన దందా కావచ్చు, రియల్ ఎస్టేట్ రూపంలో అనేక వందల కోట్లు ధనదాహంతో దోసుకొని అరాచకాలు, గూండాయిజం, రౌడీజం చేసిన చరిత్ర మీది. మీరు మా కళ్యాణ్ గారి గురించి, నీతికి నిజాయితీకి మారుపేరైన మా కళ్యాణ్ గురించి మీరు మాట్లాడడం విశేషంగా అది ఆశ్చర్యంగా ఉంది. మీ పద్ధతి మార్చుకోండి, మీ గౌరవాన్ని కాపాడుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. జన సైనికులు సాజిద్ గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏంటంటారు, ఎందుకు ఇదంతా అంటారు? అసలు మన కావలికి ప్రతాప్ కుమార్ రెడ్డి 10 సంవత్సరాలు పార్టీలో ఉన్నారు. కావలిలో 10 సంవత్సరాలు అసలు ఏం చేశారు? ఆయన ఇంటి ముందు కానీ రోడ్డు వేసుకున్నారా, లేదా ప్రజలకు ఏమైనా అభివృద్ధి చేశారా? అసలు ఏం చేయకుండా మన జనసేన పార్టీ నాయకుల్ని ఇలా ఈరోజు ఆడియో లీక్ చేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. మేము రేపు ఆయన కానీ క్షమాపణలు కానీ చేయకపోతే మేము రేపు వాళ్ళ ఆఫీస్కి వచ్చి అక్కడే ముట్టడిస్తామని మేము ఈ సందర్భంగా వెల్లడిస్తున్నాం.